హలో అండి. చెస్ట్ ఎక్కువున్న వారికి ఫ్రంట్ పార్ట్ పట్టేయకుండా ఉండాలంటే ఒక ట్రిక్ అనేది షేర్ చేస్తాను చూడండి. ఇప్పుడొచ్చేసి ఇగోండి వీళ్ళదొచ్చేసి ఇగోండి ఇప్పుడు కొలుస్తున్నాను కదా! ఇది 10.5 వచ్చింది ఒకవైపు. అంటే 42 సైజ్ అనమాట. వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి. ఇలాంటప్పుడు మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఈ సైడ్ కుట్లు వేస్తాం కదండీ! ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా ఇలా వేసేయకూడదు. ఇలా వేయకుండా ఇప్పుడు ఒక టిప్ షేర్ చేస్తాను చూడండి. ఇగోండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రెయిట్‌గా వేసేసామనుకోండి వాళ్ళకి ఫ్రీగా ఉండదు. పట్టేస్తదనమాట. అలాంటప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా వేసుకొని రండి. ఇక్కడ మిడిల్‌లోకి వచ్చేసరికి కొంచెం ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఒకేలాగా ఉన్నా సరే మిడిల్‌లోకి వచ్చేసరికి ఇలా రౌండ్‌గా వేసేసుకున్నాం అనుకోండి వీళ్ళ చెస్ట్ అనేది ఇందులో కూర్చుంటది. ఫ్రీగా ఉంటదనమాట. లేదంటే పట్టేసినట్టు ఉంటదండి. చూసారు కదా! ఈ టిప్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇంకో పార్ట్‌లో కూడా చూపిస్తాను. ఇగోండి ఈ విధంగా రౌండ్‌గా వేసేసుకుంటే ఫ్రీగా ఉంటది. లేదంటే వీళ్ళకి అన్‌ఈజీగా ఉంటది. సో, పైపుటి నుంచి స్ట్రెయిట్‌గా వేసుకొని మిడిల్‌లోనే ఇలా రౌండ్‌గా ఇచ్చేసుకుంటే చెస్ట్ అనేది కరెక్ట్‌గా కుదురుతదండి. దీని ఫుల్ వీడియో నా ఛానల్ నేమ్ కింద ఉంది. చూడండి, చెక్ చేయండి. థాంక్ యూ.